వెల్కమ్ టు A1 టీవీ తెలుగు. పథకాలను అట్టడుగు వర్గాలకు కూడా చేరవేయాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. సచివాలయంలో మంత్రులు, వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వర్చువల్గా పాల్గొన్నారు. జీఎస్టీపీ వృద్ధి రేటు, స్వర్ణాంధ్ర 2047 విజన్ లక్ష్యాలు, 10 సూత్రాల అమలు, ఆదాయార్జన శాఖలు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వివిధ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యార్థులకు సహాయం చేశాం. చెప్పిన మాట ప్రకారం ఎంతమంది పిల్లలుంటే ఆ తల్లికి 15,000 చొప్పున చెల్లిస్తామని చెప్పి మాట నిలబెట్టుకున్నాం. రెండోది స్త్రీ శక్తి ఉచిత ప్రయాణం. దీనివల్ల ఈరోజు ఉమెన్ లో మొబిలిటీ పెరిగింది. రెండోది వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చింది. దగ్గర 4,29,00,000 ప్రయాణాలు చేశారు. ఇది ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. దీనికి కూడా ఆర్టీసీ వండర్ఫుల్ వర్క్ చేశారు. ఉండే బస్సులతోనే ఆక్యుపెన్సీ పెంచి చాలా బాగా పనిచేస్తున్నారు. అన్నదాత సుఖీభవ 46 లక్షల మంది రైతులకి 6,310 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేశాం. రెండవది వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతు దిక్కుదోచని పరిస్థితిలో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చాం. దీనికోసం ఒక 5 ప్రిన్సిపల్స్ పెట్టుకున్నాం. ఏ విధంగా చేయాలని గైడ్ చేశాం, టెక్నాలజీ జోడించాం. ఇంకొక పక్కన పంటల మార్పిడి కోసం ముందుకు పోయాం. డిమాండ్ డ్రివెన్ క్రాప్సే ప్రొడ్యూస్ చేశాం. ఈ రోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. ఆంధ్ర మొత్తం అక్వాకల్చర్ మీద ఫోకస్ పెట్టాం. ఇంకొక పక్క వాణిజ్య పంటల మీద కూడా ఎక్కువ పోతున్నాం. దీంతో మెరుగైన ఫలితాలు వచ్చే పరిస్థితి. తక్కువ ఆర్థిక వనరులతోనే రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రధాని మోదీ రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందిస్తున్నారని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో మంత్రులు, కార్యదర్శుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ప్రభుత్వం ఏర్పడ్డాక అమలు చేస్తున్న పథకాలపై సమీక్షించుకుంటున్నామని తెలిపారు. పల్లె పండుగ ద్వారా గ్రామీణ ప్రాంతంలో 11,328 కోట్ల వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 10,000 కోట్ల విలువైన పనులు ప్రారంభం అయ్యాయన్నారు. No excuse for failure in implementation. Every rupee must be translated into visible outcomes on the ground. Officers at all levels must ensure that funds are made available and projects should be executed efficiently, transparently and within timelines without any delay. ప్రత్యేకించి ఈ మధ్యన గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకొస్తాం. క్షేత్ర స్థాయిలో కొంత ఉదాసీనత ఉంది. ఆ రిజల్ట్స్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చినంత టార్గెట్స్ గా మేము కిందికి వెళ్తా ఉంటే కొన్ని ఎక్స్క్యూజెస్ కనిపిస్తాను. దయచేసి అవన్నీ లేకుండా చూడండి. ఎందుకంటే మేము 4 గోడల మధ్య కూర్చునే వ్యక్తులు ఎవరు కాదు. అంతా చాలా అద్భుతంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అట్లాంటివన్నీ ఉన్నాయి. కానీ బట్ యాక్చువల్గా కొన్ని చూస్తే చాలా గ్యాప్స్ ఉన్నాయి. అవి కొంచెం మేము ఈ డిపార్ట్మెంట్స్ లో ఉన్నతాధికారులు అందరూ కూడా దయచేసి అది ఒక్కసారి మీరు క్షేత్రస్థాయిలో we have to fix accountability. గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో కానీ నేను కానీ we have fixed accountability for ourselves in the assembly in front of people. So I request you all make sure that accountability should be fixed, including the last employee to the top. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ వేదికగా 2వ తెలుగు సాహిత్య మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన కవి, రచయిత, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ సాహిత్యం లేకపోతే మనిషి మానవీయ గుణాల నుంచి దూరమవుతాడని అన్నారు. చరిత్ర, సామాజిక శాస్త్రాలు స్థల కాలాలను రికార్డు చేస్తాయి, కానీ అస్తిత్వం, సంస్కృతి, భావోద్వేగాలను ప్రోత్సహించేది సాహిత్యమే అని వివరించారు. ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింతకింద కాసిప్ మాట్లాడుతూ సైన్స్ కాంగ్రెస్, హిస్టరీ కాంగ్రెస్ జరిగినట్లే తెలుగు లిటరరీ కాంగ్రెస్ కూడా జరపాలనే ఉద్దేశంతో ఈ మహాసభను ప్రారంభించారు. తెలుగు సాహిత్యానికి సంబంధించి లిటరరీ కాంగ్రెస్ జరగడం అనేది చాలా నవీనమైన, చాలా ఆహ్వానించదగినటువంటి, అవసరమైనటువంటి ఒక కార్యక్రమం.
దీన్ని చేపట్టినటువంటి ఈ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ కాసిం గారు, తర్వాత ఈ తెలుగు శాఖకి నేను మనసారా అభినందనలు తెలియజేస్తున్నాను. యువ రచయితలని వాళ్ళ గొంతులు వినడానికి, వారి ఉపన్యాసం వినడానికి కేంద్రంగా చేశాం. 35 ఏళ్ల లోపు ఉండి కవిత్వము, కథ, నవల, నాటకము, వ్యాసము, పాట రాస్తున్న వాళ్ళను ఈ వేదిక ద్వారా వాళ్ళ కార్యక్రమాన్ని మనం అందరం వింటాం. అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీ ముందు నిర్వహిస్తున్న కవి గాయక సభ, కవులు గాయకులు ఆ వేదిక ముందు నుంచి వారి కవిత్వాన్ని చదువుతారు, వారి ఉపన్యాసాన్ని ఇస్తారు. కొన్ని వేల మంది విద్యార్థులు ముందు కూర్చుంటారు. అలాంటి ఒక మంచి అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి శ్రోతలందరూ రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తుంది. మొయినాబాద్ పోలీసుల నిర్లక్ష్యం కారణంగానే యువ న్యాయవాది స్వప్న హత్యకు గురైందని ఆరోపిస్తూ పలువురు న్యాయవాదులు రాష్ట్ర మానవ హక్కుల కమిషనర్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 4వ తేదీన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ సమీపంలో తన సోదరుడు చేతిలో న్యాయవాది స్వప్న హత్యకు గురైందని న్యాయవాదులు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. నెల రోజుల క్రితం మృతురాలు స్వప్న తన సోదరుడు రాజు నుండి ప్రాణహాని ఉందని మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును మొయినాబాద్ పోలీసులు పట్టించుకోలేదని, పరోక్షంగా ఆమె మరణానికి కారకులు అయ్యారని వారు ఆరోపించారు. पर हमला करने से क्या करना sister advocate in Moinabad limit. The incident is that advocate sister by name Swapna या दूसरा कोई ऑफिसर ऐसी और इसमें प्रॉपर इंक्वायरी हो और जल्द से जल्द Swapna एडवोकेट प्रोटेक्शन है. We want justice. We want justice. SHO Moinabad suspend हो into force. Justice. We want justice. Advocate level. कि एडवोकेटों के ऊपर हमला करने से क्या होता है, क्योंकि हम हमारी पूरा जीवन इस प्रोफेशन को दे रहे, हमारे प्रोटेक्शन के लिए हम कहाँ जाएंगे. इसीलिए हम एडवोकेट प्रोटेक्शन एक्ट भी डिमांड करते हैं सेंट्रल गवर्नमेंट से, स्टेट गवर्नमेंट से और चीफ मिनिस्टर रेवंत रेड्डी जी से. నిజామాబాద్ జిల్లా దర్యాపూర్లోని ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీకి ప్రయత్నించారు. గేటు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించిన ఇద్దరు ముసుగు దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అయితే గర్భగుడి తాళాలు తీయలేక వారు విఫలమవ్వడంతో వెనుతిరిగారు. ఆలయ కమిటీ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నంద్యాల జిల్లా శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కావడంతో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా వాహనాలతో తరలివస్తున్నారు. దీంతో శ్రీశైలం సాక్షి గణపతి ముఖం ద్వారా శిఖరం వరకు ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో అక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఖమ్మం జిల్లాలో సాగునీటి కోసం రైతులు ధర్నా నిర్వహించారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని రాస్తారోకోకి దిగారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం గుబ్బగుర్తి వద్ద రహదారిపై రైతులు రాస్తారోకోకు దిగారు. సాగునీరు రాక మొక్కజొన్న పంటలు ఎండిపోతున్నాయన్నారు. నాగార్జున సాగర్ నుండి అధికారులు నీళ్లు విడుదల చేయడం లేదన్నారు. స్థానిక నాయకులు పట్టించుకోవడం లేదని రైతుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏస్కూరు పల్లిపాడు రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని షాద్నగర్ డీసీపీ శిరీష అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూటర్ సెంటర్, స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీసీపీ శిరీష మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలు పాటించాలని, ఎన్నికల సిబ్బంది తమ వాహనాలను ఐబీ గెస్ట్ హౌస్ వద్ద నిలపాలని సూచించారు. ఎన్నికలకు సంబంధించిన వాహనాలను మాత్రమే లోపలికి అనుమతించాలని తెలిపారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఎన్నికల సామాగ్రి తరలిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె ఆదేశించారు. ఏమవుతుందంటే యూజువల్గా బస్సెస్ వస్తాయి, అక్కడి నుంచి వీళ్ళు దిగుతుంటారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని అరుణోదయ హౌసింగ్ సొసైటీకి చెందిన సుమారు 1600 గజాల పార్కు స్థలాన్ని అక్రమంగా కబ్జా చేశారు. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా రంగంలోకి దిగింది. సుమారు 50 నుంచి 80 కోట్ల రూపాయల విలువైన పార్కు స్థలంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి స్థలాన్ని తన ఆధీనంలోకి హైడ్రా తీసుకుంది. పార్కు స్థలాల కబ్జాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని, భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హైడ్రా అధికారులు హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు.
సోమవారం ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో నటుడు తేజ సజ్జా, నటి శ్రీలీల, సంగీత దర్శకుడు తమన్, గాయకులు శ్రీకృష్ణ స్వామివారి సేవలో వేరువేరుగా పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వారిని దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను వారికి అందజేశారు. శ్రీవారి ఆలయం వెలుపల సినీ ప్రముఖులు కనిపించడంతో పలువురు భక్తులు, అభిమానులు వారితో సెల్ఫీలు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదంతో ఉభయ సభల కార్యక్రమాలకు తరచూ అంతరాయం కలుగుతోంది. సభలో తమను మాట్లాడనివ్వడం లేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు విపక్షాలు సూచిస్తున్నట్లు సమాచారం. అవిశ్వాస తీర్మానం ఇచ్చేందుకు ఇప్పటికే విపక్షాలు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు పార్లమెంట్లో సోమవారం కూడా సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగింది. విపక్షాల నిరసనలతో లోక్సభ పలుమార్లు వాయిదా పడింది. అటు రాజ్యసభలో ఖర్గే ప్రసంగానికి అనుమతి లభించకపోవడంతో విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశారు. अभी प्रश्नकाल के अंदर उनका अगर प्रश्न है तो निश्चित रूप से अवसर देंगे. ये प्रश्नकाल है. प्रश्नकाल के बाद जब भी माननीय सदस्य चाहेंगे, जब उनको बोलने का पूरा अवसर देगा, हम अवसर देंगे. लीडर ऑफ अपोजिशन हो या माननीय सदस्य हो, हर माननीय सदस्य को पूर्ण रूप से अवसर दिया जाता है. हम अवसर देंगे, आप निश्चित रहें, पूर्ण अवसर देंगे. आप बजट पर चर्चा करें, उस समय अपनी बात को रखें. बजट पर मैंने क्वेश्चन नंबर 121. భారత ప్రధాని సోమవారం హైదరాబాద్ హౌస్లో సీషెల్స్ అధ్యక్షుడు పాట్రిక్ హెర్మిన్తో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. అనంతరం సీషెల్స్ అధ్యక్షుడు మోదీతో కలిసి రాజ్ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. ప్రస్తుతం సీషెల్స్ అధ్యక్షుడు భారత పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా చెన్నై, ముంబైలలో పర్యటించిన వివిధ పలువురు వ్యాపారవేత్తలతో సమావేశమయ్యారు. పరిశ్రమలు, కోస్టల్ మేనేజ్మెంట్, ఆరోగ్యం తదితర రంగాలలో సహకారాన్ని బలోపేతం చేయడానికి చర్చలు జరిపారు. राष्ट्रपति एर्मेनी और उनके डेलीगेशन का भारत में स्वागत करते हुए और अधिक सशक्त बनाने का मार्ग प्रशस्त किया. अपने आर्थिक सहयोग को और सुदृढ़ बनाने के लिए नए अवसरों की तलाश जारी रखने पर हम सहमत हैं. लोकल करेंसीज में व्यापार बढ़ाने के साथ साथ हम फिनटेक और डिजिटल सॉल्यूशंस में भी आगे बढ़ेंगे. विकास साझेदारी भारत सेशेल्स संबंधों की मजबूत नींव रही है. हमारे सभी प्रयास सेशेल्स की प्राथमिकताओं और आवश्यकताओं पर आधारित हैं. इस दिशा में आगे बढ़ते हुए आज हम $175 मिलियन के स्पेशल इकोनॉमिक पैकेज की घोषणा करने जा रहे हैं. यह पैकेज सोशल हाउसिंग, ई मोबिलिटी, वोकेशनल ट्रेनिंग, स्वास्थ्य, रक्षा और मैरीटाइम सिक्योरिटी जैसे क्षेत्रों में है. यह विजन आने वाले वर्ष బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగిపోయాయి. ఇటీవల భారీగా పతనమైన ఈ రెండు లోహాల ధరలు మళ్లీ పైకిలెక్కుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ మళ్లీ $5,000 మార్కు దాటింది. సోమవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి ఔన్సు పసిడి ధర 5,004 పలుకుతుండగా వెండి ఔన్సు $81 వద్ద ట్రేడ్ అవుతోంది.
అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ వీటి ధరలు పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 1.60 లక్షలు పలుకుతుండగా వెండి ధర 2.70 లక్షలకు పైగా కొనసాగుతోంది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.